మంచిర్యాల జిల్లా మందమర్రి క్యాతనపల్లి మున్సిపాలిటీలో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో ఇళ్లలోకి వర్షపు నీరు వస్తుందని కాలనీ ప్రజలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వారి సమస్యను విన్న మంత్రి సమస్యను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. వర్షపు నీరు ప్రవహించే డ్రైనేజీ కాలువలు, కల్వర్టులో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ను మంత్రి ఆదేశించారు. తో పాటు ఎలక్షన్స్ పెట్టాలి, ఎలక్షన్స్ తొందరగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన. దాంతోపాటు మా లేబర్ డిపార్ట్మెంట్లో మినిమం వేజెస్ పెంచే 12 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మినిమం వేజెస్ పెంచలేదు, దాన్ని పెంచాలని చెప్పి ఆ ప్రపోజల్ కూడా ఈ క్యాబినెట్ తీసుకుంది. దాని తర్వాత గిగ్ వర్కర్స్ యాక్ట్, అది కూడా ఒక కీలకమైన యాక్టు. ఒక భద్రత కల్పించాలి. గిగ్ వర్కర్స్, జొమాటో వర్కర్స్ వీళ్ళందరికీ కూడా భద్రత కల్పించాలని చెప్పి గిగ్ వర్కర్ యాక్ట్ కూడా ఈ క్యాబినెట్లో తీసుకుంది. సో ఈ కేటీఆర్కి ఫ్రస్ట్రేటెడ్ అయిపోతున్నాను. దినము టీఆర్ఎస్ గ్రాఫ్ కిందికి పోతుందని చెప్పి కేవలము సోషల్ మీడియా హైప్ చేయాలని చెప్పి ఆయన ఒకటి అనుకుంటున్నాడు. కానీ ప్రజలలో ఏదైతే ఉన్నదో ఇందిరమ్మ ఇల్లులని, ఇప్పుడే ఒక ముసలాం అంటుంది, సార్ నాకు సన్నటి బియ్యం వస్తుంది, చాలా సంతోషంగా ఉన్నామని. సన్నటి బియ్యము, కొత్త రేషన్ కార్డులు, 200 యూనిట్లు, ఫ్రీ బస్ ట్రావెల్, రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద 10 లక్షలు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు.